వెల్కమ్ టు ఇమ్యూనిటీ మంత్ర యోగ సూత్ర. ఈ వారం ఇమ్యూనిటీ మంత్ర యోగ సూత్రలో లో బ్లడ్ ప్రెషర్తో బాధపడేవారు ఎటువంటి యోగాసనాలు చేస్తే బెనిఫిషియల్గా ఉంటుందో చూస్తూ ఉన్నాం కదండి. మరి దాంట్లో భాగంగా ఇవాళ ఎపిసోడ్లో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఇమ్యూనిటీ మంత్ర యోగా సూత్రాలో ఈరోజు మనము లో బ్లడ్ ప్రెషర్ సమస్యతో బాధపడుతున్న వారు ఎలాంటి ఆసనాన్ని చేయాలి, ఎలాంటి యోగా ప్రక్రియలను చేయాలి దానిపై చర్చించబోతున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు మనము ఏక ఉత్తానపాద పవన్ ముక్తాసనం చేయబోతున్నాము. లో బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ ఉన్నప్పుడు ఎక్కువగా మనము ఎడమ ముక్కు రంధ్రంతో శ్వాసను తీసుకుంటాము. అయితే ఎడమ ముక్కుతో శ్వాసను తీసుకుంటున్నప్పుడు కూడా చేసే కొన్ని ఆసనాలు ఎలా ఉంటాయి అంటే, ఆ యొక్క ఆసనాలు మన శరీర పై భాగంలో రక్త ప్రసరణని బాగా ఎక్కువ చేస్తాయి. అలా చేయడం వలన ఆ యొక్క రక్త ప్రసరణ మన అన్ని అవయవాలకి బాగా అందుతుంది. హార్ట్ కూడా బాగా పనిచేయడం మొదలు పెడుతుంది. అలా హార్ట్ బాగా పనిచేయడం వలన మన ఈ యొక్క లో బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ అనేది కంట్రోల్లో వచ్చేస్తాయి. యోగాలో ఎన్నో ఆసనాలు ఉన్నాయి. ఒకటే ఆసనము రెండు విపరీతమైన సమస్యలకి పరిష్కారం చూపిస్తుంది. ఎగ్జాంపుల్ సర్వాంగాసనం. సర్వాంగాసనము లో బ్లడ్ ప్రెషర్ పేషెంట్స్ కూడా చేయవచ్చు. అలానే సర్వాంగాసనం హై బ్లడ్ ప్రెషర్ పేషెంట్స్ కూడా చేయవచ్చు. లో బ్లడ్ ప్రెషర్ పేషెంట్స్ ఎందుకు చేస్తారు? లో బ్లడ్ ప్రెషర్ సర్వాంగాసనం చేయడం వలన వాళ్ళ కాళ్ళల్లో బ్లడ్ వెళ్లకుండా ఉండి వాళ్ళ హార్ట్లో వెళ్ళి హార్ట్ ఇంకా బాగా పనిచేస్తుంది. తలలో ఉన్న ఆ యొక్క బ్లడ్ సప్లై లేకపోవడం వలన వచ్చే ఆ యొక్క యాంగ్జైటీ, ఆ యొక్క తల తిరగడం అనేది ఆగిపోతుంది. హై బ్లడ్ ప్రెషర్ వాళ్ళకు కూడా తల తిరుగుతుంది. ఎందుకు? వాళ్ళ బ్లడ్ చాలా ఫాస్ట్గా రష్ అవుతుంది. అలాంటి వాళ్ళకు సర్వాంగాసనము కంట్రోల్లో తీసుకొస్తుంది. అమ్మ దగ్గర మనము ఏ సమస్య ఉన్నా వెళ్తే అమ్మ మనని ఆ సమస్యతో బయటికి తీసుకొస్తుంది, హెల్ప్ చేస్తుంది. చీపో అని అనరు. అలానే ఈ యొక్క యోగా ఆసనాలు కూడా అదే విధంగా ఉన్నాయి. మనని లాలించి పోషించేలాగా ఈ యొక్క యోగా ఆసనాలు డిజైన్ చేసి ఉన్నాయి. ఈ యొక్క యోగాసనాలను చేసి మనము వీటితో లాభాలని కంపల్సరిగా పొందవచ్చు. ఈ ఆసనం ఏ విధంగా చేయాలి? ఈ ఆసనము ముందుగా నిలబడి చేసే ఆసనాలను చేసి, దాని తర్వాత పొట్టపై పడుకునే ఆసనాలను చేసి, దాని తర్వాత కూర్చునే ఆసనాలను చేసి, అప్పుడు లాస్ట్లో ఈ ఆసనాన్ని చేయాలి. కానీ బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఈ యొక్క ఆసనము స్టార్టింగ్లోనే చేయవచ్చు. ఈ యొక్క ఆసనమే వాళ్ళు చేయవచ్చు. బ్లడ్ ప్రెషర్ కొన్ని రోజులలో మనకు లో బీపీ ఉంటుంది. అలాంటి టైంలో మనం ఏమీ చేయలేము. అలాంటి వాళ్ళు కేవలం ఇలాంటి కొన్ని ఆసనాలు చేయడము, శవాసనం చేయడము, ఇవన్నీ చేసి ఈ యొక్క ప్రాబ్లంతో బయటపడగలుగుతారు. ఎవరికైతే బీపీ లో అయ్యే ఛాన్స్ ఉందో, ఎవరికైతే లో బీపీ ఫ్యామిలీలో రన్ అవుతుంది, ఇంతకు ముందు వచ్చింది, అలాంటి వాళ్ళు ముందుగా నిలబడి చేసే ఆసనాలు, పొట్టపై పడుకొని చేసే ఆసనాలు, కూర్చొని చేసే ఆసనాలు, దాని తర్వాత ఈ యొక్క ఆసనం చేస్తే చాలా బాగా ఉంటుంది. మనము వీపుపై పడుకుందాము. వీపుపై పడుకొని ఈ యొక్క ఆసనం ఏ విధంగా చేయాలో చూద్దాము. ఈ విధంగా వీపుపై పడుకుందాము. వీపుపై పడుకొని మోకాలని ఫోల్డ్ చేయవచ్చు. మోకాలు చాటలలాగా చేయకుండా ఇలా దగ్గరికి తీసుకొని రావాలి. పాదాలు మోకాలు ఒక లైన్లో ఉండేలాగా చూస్తూ మనము ఈ విధంగా వీపుపై పడుకోవాలి. వీపుపై పడుకున్నప్పుడు పొట్ట కండరాలని కొద్దిగా లోపలికి బిగించి ఈ యొక్క నడుము భాగంలో బ్యాక్ స్ట్రైట్గా ఉండేలాగా చూడాలి. తలని ఈ విధంగా అనకుండా నార్మల్గా ఉండేలాగా పెట్టాలి. ఇలా ఉన్నప్పుడు మనము కళ్ళని మూసివేసి పెడితే చాలా మంచిది. దీని తర్వాత మనము ఏక ఉత్తానపాద పవన్ ముక్తాసనం చేయబోతున్నాము. దీన్ని ఏక ఊర్ధ్వపద పవన్ ముక్తాసనం అని కూడా అనవచ్చు. ఉత్తానపాద అంటే కాలుని పైకి చేయడము, ఊర్ధ్వపద అంటే కూడా కాలుని పైకి చేయడము. రెండు ఒకటే, అయితే ఏదైనా పేరుతో మనం ఇక్కడ పిలవచ్చు. ఈ విధంగా పవన్ ముక్తాసనంలో మనము ఉన్నప్పుడు
మన పొట్ట కండరాలని ఈ విధంగా బిగిస్తూ మోకాల్ని ఆ యొక్క కండరంపై పెడతాము. ఇలా పెట్టినప్పుడు మోకాలు ఇలా సైడ్కి వెళ్ళకూడదు, ఇది పొట్టపై రావాలి. ఇబ్బందిగా ఉంది కదా, ఇబ్బంది కలిగించడమే ఇక్కడ మన ధ్యేయము. మన ఫోకస్ ఏంటి? పొట్టపై ఈ యొక్క మోకాలు ప్రెస్ అవ్వడం అన్నమాట. అలా ప్రెస్ అవ్వడంతో లోవర్ బ్యాక్ బాగా బలంగా అవుతుంది, లోవర్ బ్యాక్లో చాలా ఫ్రీగా అనిపిస్తుంది. అదేవిధంగా ఇలా ప్రెస్ అవ్వడంతో మన శ్వాస కూడా కంట్రోల్లో ఉంటుంది. ఈ విధంగా మనము ఒక సైడ్ పైకి చేసి ఉన్నప్పుడు శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ రెండో కాల్ని మనము ఆకాశం వైపు తీసుకెళ్ళవచ్చు. ఇప్పుడు మనము ఈ యొక్క కాల్ని ఈ విధంగా పైకి తీసుకెళ్దాము. ఇలా పైకి తీసుకెళ్ళడాన్ని ఊర్ధ్వపద అనొచ్చు, పైకి తీసుకెళ్ళడాన్ని ఉత్తాన పద అనొచ్చు. ఈ ఆసనం మొత్తం మీరు కళ్ళు మూసుకొని ఉండి కూడా చేయవచ్చు. అయితే ఒక్క కాల్ని మనం పవన్ముక్తాసనము, ఒక్క కాల్ని మనము ఉత్తాన పాదాసనములో తీసుకెళ్తున్నాము లేదా ఊర్ధ్వంగా తీసుకెళ్తున్నాము. ఇలా కాల్ని తీసుకెళ్ళినప్పుడు మన కాళ్ళ వేళ్ళని పైవైపు చేయవచ్చు. లేదా ఇలా మీకు స్థిరంగా అనిపించకపోతే కాళ్ళ వేళ్ళని ఈ విధంగా చేసి కూడా కిందికి చేయవచ్చు. ఈ యొక్క కాలు 90 డిగ్రీలు వచ్చేలాగా లాగుతూ ఇంకా పైకి చేస్తూ ఇక్కడ ఉంటూ పొట్ట కండరాలను బిగిస్తూ ఇక్కడే కొంత సమయం పాటు ఉండండి. ఇక్కడ ఉన్నప్పుడు మీరు తొందరగా పరిగెత్తాల్సింది, తొందరగా అన్నీ ఏవో చేయాల్సింది ఏమీ లేవు. ఇక్కడ ఉన్నప్పుడు కళ్ళని మూసివేసేయండి. మీరు ఇక్కడ ఉండి నార్మల్గా శ్వాసని తీసుకొని నార్మల్గా శ్వాసని వదలండి. కొంత సమయం పాటు మీరు ఈ విధంగా ఉండి నెమ్మదిగా ఈ యొక్క కాల్ని కిందికి తీసుకొని రావచ్చు. తెచ్చిన కాల్ని కింద పెట్టకుండా ఇక్కడే ఉంచేసి కావాలంటే మళ్ళీ ఈ కాల్ని పైకి చేయడము, మళ్ళీ కిందికి చేయడము, ఇలా కొన్ని ప్రక్రియలు మనం ఇక్కడ చేయవచ్చు. ఇలా చేయడంతో ఏమవుతుంది? ఈ యొక్క కాల్లో బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది, ఈ యొక్క కాల్లో బ్లడ్ వెళ్ళట్లేదు. అదే ఇక్కడ కూడా సరిగ్గా వెళ్ళటం లేదు. మరి ఎక్కడ వెళ్తుంది? బ్లడ్ అంతా ఈ యొక్క తల భాగంలో, శరీర పై భాగంలో ఉంటుంది. ఏ రక్తం లేకుండా మనకు తల తిరిగినట్టుగా ఉందో ఆ యొక్క రక్త ప్రసరణ శరీర పైభాగంలో బాగా అవుతుంది. కాబట్టి ఆ యొక్క తల తిరగడం అనేది తగ్గుతుంది. అలానే కళ్ళని ఈ యొక్క ఆసనంలో మూసిపెట్టి పెడితే మంచిది. ఎందుకు మూసిపెట్టి పెట్టాలి? కళ్ళని ఎప్పుడైతే మనం క్లోజ్ చేస్తామో దాంతో మన శరీరంలో ప్రాణం ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మనం ప్రాణాన్ని కన్జర్వ్ చేసుకోవచ్చు. ఇదే ఆసనం రెండో వైపు చేద్దాము. చాలామంది వ్యక్తులు వాళ్ళ బొజ్జ ఉందని చెప్పి మోకాల్ని ఒక వైపు లాగేసి ఇలా ఆసనాన్ని చేస్తుంటారు. ఎందుకు? ఇలా లాగితే వాళ్ళకు ఇబ్బందిగా ఉందని. అలా మీరు వేరియేషన్స్ తీసుకొని రాకూడదండి. అలా వేరియేషన్ తెచ్చినట్టు అయితే మీ పొట్ట ఎప్పుడూ తగ్గదు. మనము బొజ్జ తగ్గించుకోవాలి కానీ ఆసనాన్ని ఈ విధంగా మార్చకూడదు. దీని తర్వాత మనము ఈ యొక్క కాల్ని, ఎడమ కాల్ని పొట్టపై ప్రెస్ చేస్తూ కుడి కాల్ని ఈ విధంగా ఊర్ధ్వపాదంలో తీసుకువెళ్ళొచ్చు. ఈ విధంగా కాలుని మన వైపు లాగి ఈ యొక్క కుడి కాల్లో ఉండే స్ట్రెస్ని అనుభవించండి. లేదా ఈ విధంగా కాలు వేలుని వైపు అని ఇక్కడ కొంత సమయం పాటు మీరు ఉండండి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండవచ్చు. కొంతమందికి ఈ యొక్క కుడి కాలు షేక్ అవ్వడము అనేది అనిపించవచ్చు. అది కాల్లో ఉన్న బలహీనత మాత్రమే, ఏమీ లేదు. ఈ విధంగా కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా కాలుని కిందికి తీసుకొని రావచ్చు. అయితే కాలుని మొత్తం కింద పెట్టకుండా ఇక్కడే కొంత సమయం పాటు ఉండండి. మళ్ళీ కావాలంటే కాలుని పైకి తీసుకొని రావచ్చు. ఈ విధంగా కాలుని కిందికి తీసుకొని రావడము, పైకి తీసుకొని రావడము ఈ యొక్క ప్రక్రియను చేసి దాని తర్వాత మనము 2 పాదాలని మ్యాట్ పై పెట్టేసి కింద పడుకోవాలి. ఇలా పెట్టేసి మనము ఈ విధంగా ఉండి నెమ్మదిగా ఈ విధంగా మోకాలని ఒకవైపు చేసి తలని ఆపోజిట్ వైపు చేయాలి. అలా చేసి రిలాక్స్ అయిపోవచ్చు. రెండో వైపు కూడా చేయండి. దాని తర్వాత మనము శవాసనంలో పడుకుందాము.
ఈ పవన్ ముక్తాసనము ఒక కాలుతో ఈ విధంగా చేసిన తర్వాత ఒకవేళ మనకు వీలవుతే 2 మోకాళ్ళతో పవన్ ముక్తాసనం చేసి మనము లాభాలని పొందవచ్చు. చూసారు కదండి, ఈ ఆసనం పేరు ఏక ఉత్తానపాద పవన ముక్తాసనం. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి నేను కూడా జాయిన్ అవబోతున్నాను. నన్ను కృష్ణ గారిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఇమ్యూనిటీ మంత్ర యోగా సూత్రాలో ఈరోజు మనము ఏక ఉత్తానపాద పవన్ ముక్తాసనం చేయబోతున్నాము. పవన్ ముక్తాసనము వీపుపై పడుకొని చేసే ఆసనాలలో ఒకటి. లో బ్లడ్ ప్రెషర్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఈ యొక్క ఆసనం చేస్తే వాళ్ళకు చాలా మంచిది, వాళ్ళకి చాలా శ్రేయస్కరము. ఈ యొక్క ఆసనము చేయడం వలన ఒక కాలు పైకి ఉండడం వలన, అలానే అపాన ప్రాణవాయుని ఇక్కడ యాక్టివేట్ చేయడం వలన, ఇంకో మోకాలుని పొట్టపై ప్రెస్ చేయడం వలన కాళ్ళల్లో బ్లడ్ ఫ్లో తగ్గుతుంది. దాంతో హార్ట్పై ప్రెషర్ పడుతుంది. హార్ట్ అంత ఎక్కువగా బ్లడ్ పంప్ చేయకుండా ఇక్కడ మనకు రిలాక్సేషన్ లభిస్తుంది. లో బ్లడ్ ప్రెషర్తో బాధపడుతున్న వాళ్ళు ఫార్వర్డ్ బెండ్ ఆసనాలు చేయాలి. ఫార్వర్డ్ బెండ్ ఆసనాలు చేయడం వలన మన పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. వాళ్ళకు చాలా రిలాక్సేషన్ అనేది లభిస్తుంది. అలానే శరీర పైభాగంలో బ్లడ్ ఫ్లో బాగా అవ్వడం వలన శరీర పైభాగంలో ఉండే అన్ని అవయవాలు బాగా పనిచేస్తాయి. ఈ ఆసనం ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మనము వీపుపై పడుకోవాలి. వీపుపై పడుకొని మోకాలని ఫోల్డ్ చేసి పెడదాము. అలా మోకాలని ఫోల్డ్ చేసి పెట్టి మనము పాదాలని కొద్దిగా ప్రెస్ చేస్తూ ఇక్కడ ఉండాలి. గడ్డాన్ని మరీ పైకి అనకుండా, గడ్డాన్ని మరీ కిందికి అనకుండా నార్మల్గా మెడని మ్యాట్పై పెట్టాలి. అలానే భుజాలు లోవర్ బ్యాక్ మ్యాట్పై ఉండేలాగా చూసుకోవాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ పొట్ట కండరాలని లోపలికి కొద్దిగా బిగించి పెట్టండి. ఇక్కడ కొంత సమయం పాటు రిలాక్స్గా ఉండండి. ఇలా కొంత సమయం తర్వాత మనము మన కుడి మోకాల్ని పొట్టపై తెచ్చి హక్ చేయాలి. పొట్ట పెద్దగా ఉందని చెప్పి చాలామంది వ్యక్తులు ఈ యొక్క మోకాల్ని కుడివైపు చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. పొట్టకి ఇబ్బంది కలిగేలాగానే ఈ యొక్క కాలుని సూటిగా తెచ్చి పొట్టపై ప్రెస్ చేయాలి. ఈ యొక్క పవన్ ముక్తాసనం ఇలా చేయడం వలన అన్వాంటెడ్ ఎయిర్, మన శరీరానికి అవసరం లేనైన గాలి కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఈ విధంగా కొంత సమయం పాటు మనము ఉండి నెమ్మదిగా మనము ఎడమ పాదాన్ని ఆకాశం వైపు పైకి తీసుకెళ్ళాలి. ఆకాశం వైపు పైకి తీసుకెళ్ళడాన్ని ఉత్తాన పాదం అని అనవచ్చు. ఇలా కాలుని పైకి తీసుకెళ్ళి మనము ఆ యొక్క కుడి మోకాల్ని ఇంకొద్దిగా బెండ్ చేస్తూ ఈ ఎడమ కాలులో ఉన్న వేళ్ళని ఆకాశం వైపు చేయవచ్చు. అలా చేయడంతో కాళ్ళల్లో ఇంకా స్థిరత్వం అనేది పెరుగుతుంది. ఇంకా ఆ కాల్ని మనం దగ్గరికి లాగే సంభావన ఉంటుంది. అదే కాకుండా కాళ్ళ వేళ్ళని మన వైపు చేసి కూడా పెట్టుకోవచ్చు. మన వైపు లాగి పెట్టుకున్నట్టు అయితే కాలు వెనకాల భాగంలో కూడా బాగా స్ట్రెచ్ పడుతుంది. శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ ఉండాలి. పొట్టపై ప్రెషర్ పడేలాగా మోకాల్ని ప్రెస్ చేస్తూ ఉండండి. మోచేతులని మరీ దగ్గరగా పెట్టకండి. మోచేతులని కొద్దిగా దూరంగా తీసుకెళ్లేలాగా పెట్టండి. శరీర పైభాగము అంతా ఇక్కడ రిలాక్స్ అవుతుంది. శరీర పైభాగంలో బ్లడ్ ఫ్లో ఎక్కువ అవుతుంది. అలానే మన తలలో కూడా బ్లడ్ ఫ్లో ఎక్కువ అవుతుంది. లో బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు ఈ యొక్క ఆసనం చేయడం వలన వాళ్ళ యొక్క బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ నార్మల్గా అవుతాయి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా ఎడమ కాలుని ఆల్మోస్ట్ కిందికి తెచ్చేసి మళ్ళీ పైకి చేయండి. ఇలా చాలా నెమ్మదిగా మనము కాలుని పైకి కిందికి చేయడం వలన మన యొక్క నడుము భాగంలో కాళ్ళల్లో బాగా బ్లడ్ ఫ్లో సంచాలనం అవుతుంది. అలా చేసి నెమ్మదిగా కాలుని కింద పెట్టేసేయండి. కుడి కాలుని కూడా వదిలేసేయండి. ఇప్పుడు మనము ఇదే ఆసనము రెండో వైపు చేద్దాము. ఎడమ మోకాల్ని ప్రెస్ చేయండి. ఫోల్డ్ చేసి ఆ యొక్క మోకాల్ని పొట్టపై ప్రెస్ చేయాలి. మోచేతులని కొద్దిగా దూరంగా చేయండి. అలా చేసి మీ కుడి కాలుని సూటిగా చేయండి. దాని తర్వాత చాలా నెమ్మదిగా మీ యొక్క కుడి కాలుని
ఆకాశం వైపు పైకి తీసుకెళ్ళాలి. అలా కాలుని పైకి తీసుకెళ్ళి మీ యొక్క కాళ్ళ వేళ్ళని ఆకాశం వైపు చేస్తూ ఇక్కడ ఉండవచ్చు. ఇక్కడ ఉన్నప్పుడు తలని అటు ఇటు అనకుండా పొట్టని లోపలికి బిగిస్తూ ఈ ఆసనంలో ఎక్కువ సమయం పాటు ఉండాలి. శ్వాస బాగా తీసుకునేలాగా చూడాలి. అవి ఇవి ఆలోచనలు పెట్టుకొని టెన్షన్ పడకుండా ఉంటే మనకు చాలా మంచిది. కొంత సమయం పాటు ఈ విధంగా ఉండి దాని తర్వాత ఆ పైకి వేళ్ళని ఏవైతే స్ట్రెచ్ చేస్తామో ఆ వేళ్ళని కింది వైపు స్ట్రెచ్ చేయండి. ఇలా స్ట్రెచ్ చేసి కూడా ఆసనంలో ఉంటే మనకు శ్రేయస్కరము. కాళ్ళ వేళ్ళని మన వైపు లాగుతూ ఆ మోకాలులో కాలులో స్థిరత్వాన్ని తెస్తూ కాలుని ఇంకా కొద్దిగా పైకి లాగవచ్చు. ఈ యొక్క ఆసనంలో అపాన ప్రాణవాయువు యాక్టివేట్ అవ్వడం వలన ఆ యొక్క అపాన ప్రాణవాయువు కూడా మన శరీరానికి కావలసినవి పెట్టి అవసరం లేనివన్నీ బయటికి పంపించేస్తుంది. ఇక్కడ అవసరం లేనిది ఏంటండి? లో బ్లడ్ ప్రెషర్. అయితే ఆ యొక్క లో బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ని స్టెబిలైజ్ చేస్తుంది. కాలుని మొత్తం కిందికి తీసుకొని వచ్చేసి కింద పెట్టకుండా మళ్ళీ పైకి తీసుకెళ్ళండి. ఇలా నెమ్మదిగా ఈ యొక్క క్రియని మనం పైకి కిందికి చేసినట్టయితే మన యొక్క శరీరానికి దీంతో చాలా మేలు కలుగుతుంది. ఈ విధంగా చేసి 2 మోకాలని మ్యాట్పై కింద పెట్టేసేయండి. ఈ విధంగా మనము ఒక కాలుని పైకి చేసి ఈ యొక్క పవన్ముక్తాసనాన్ని ఈరోజు చేస్తాము. ఇలా ఒక కాలుతో పవన్ముక్తాసనం చేసిన తర్వాత 2 మోకాలని కూడా ఫోల్డ్ చేసి హక్ చేస్తూ ఈ యొక్క పవన్ముక్తాసనం చేయవచ్చు. అయితే ఈ యొక్క పవన్ముక్తాసనంలో ఈరోజు మనము తలని పైకి లేపకుండా భూమిపైనే పెట్టి పవన్ముక్తాసనం చేస్తున్నాము. కొన్ని పవన్ముక్తాసనాలలో మనము తలని బాగా పైకి తీసుకెళ్ళి ఆసనాన్ని చేస్తాము. ఇలా మనం ఎప్పుడైతే మోకాళ్ళని హక్ చేసుకుంటామో దాంతో బ్లడ్ ఫ్లో అనేది కాళ్ళల్లో తగ్గుతుంది. దాంతో హార్ట్పై ప్రెషర్ అనేది తగ్గుతుంది. హార్ట్ తొందరగా గుండెని కొట్టి అన్ని ఆర్గన్స్కి బ్లడ్ ఫ్లో పంపించాలి అనేది జరగదు. అలానే కాకుండా మనము ఇలాంటి రిలాక్సింగ్ ఆసనాస్లో ఉన్నప్పుడు మన పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి దాంతో మన శరీరానికి రిలాక్సేషన్ అనేది లభిస్తుంది. ఉత్తానపాద ఆసనము అంటే 2 కాళ్ళని మనము సూటిగా చేస్తాము. ఆ యొక్క ఆసనంలో మనము 2 కాళ్ళని సూటిగా ఆకాశం వైపు పైకి లేపుతాము. ఇక్కడ ఉన్న 2 కాళ్ళని ఉత్తానపాదాసనం అంటాం కాబట్టి ఆ యొక్క ఆసనాన్ని అలానే మనము పవన్ముక్తాసనాన్ని మోకాల్ని నీకి హక్ చేసుకునే ఆసనాన్ని రెండింటిని ఇక్కడ కలిపి మనము ఒక కాల్ని సూటిగా పెట్టి 2వ కాల్ని పొట్టపై హక్ చేస్తూ ఈ యొక్క ఆసనాన్ని మనము కొద్దిగా మార్చుకుంటూ మన సమస్యకి పరిష్కారంగా వాడుతున్నాము. ఇప్పుడు మనము చేతులని కొద్దిగా దూరంగా చేసి ట్విస్ట్ చేద్దాము. 2 మోకాళ్ళని మనము కుడి చేతికి తగిలేలాగా తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్ళి తలని ఎడమ వైపు తిప్పాలి. దాని తర్వాత 2 మోకాళ్ళని మనము ఎడమ వైపు తీసుకెళ్దాము. అలా తీసుకెళ్ళి తలని కుడివైపు తీసుకెళ్ళండి. కొంత సమయం పాటు ఇక్కడ కూడా రిలాక్స్ చేయాలి. దాని తర్వాత మనము 2 కాళ్ళని సూటిగా చేసి శవాసనంలో రిలాక్స్ అయిపోదాము. ఈ ఏక ఉత్తానపాద పవనముక్తాసనాన్ని మీరందరూ ట్రై చేశారని నేను అనుకుంటున్నాను. మరి ఈ ఆసనం చేయడం వలన లో బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లోకి ఎలా వస్తుంది, హెల్త్కి ఎటువంటి బెనిఫిట్స్ లభిస్తాయో కృష్ణ గారి మాటల్లో విందాం. పవన్ముక్తాసనము వీపుపై పడుకునే ఆసనము. వీపుపై పడుకునే ఆసనాలు ఈ లో బ్లడ్ ప్రెషర్ పేషెంట్స్ చేయాలి. ఎందుకండి? లో బ్లడ్ ప్రెషర్స్ ఉన్నవాళ్ళు, చాలా ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆసనాలు చేయడము లేదా ఎక్సర్సైజ్ చేయడము వాళ్ళతో అవ్వదు. వాళ్ళలో నీరసం బాగా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఏదైనా చేసినా కింద పడిపోవడము, తల తిరగడము అనేవి బాగా అవుతాయి. తల తిరిగేటప్పుడు మనము వాళ్ళని థ్రెడ్మిల్ పైన రన్ చేయండి, మీరు ఇలా ఎక్సర్సైజ్ చేయండి, మీరు ఇవి ఉత్తేజిత పూరితమైన ఆసనాలను చేయండి అని చెప్పలేము. యాక్చువల్గా వాళ్ళు బ్యాక్ బెండ్స్ చేస్తే వాళ్ళకు చాలా మంచిది.
కానీ వాళ్ళు ఉత్తేజితపూరితమైన బ్యాక్ బెండ్స్ చేయలేరు, ఎందుకంటే వాళ్ళలో శక్తి లేదు కాబట్టి. అయితే వాళ్ళని చాలా నిర్మలంగా ఉండే ఈ ఆసనాలలో కొంత యాక్టివ్నెస్ని తెచ్చి ఆసనాలను చేసినట్టయితే వాళ్ళ లో బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ కంట్రోల్లో వచ్చేస్తాయి. సో చూసారు కదండి, ఇవాళ ఎపిసోడ్లో ఏక ఉత్తానపాద పవనముక్తాసనం. ఈ ఆసనాన్ని మీరందరూ ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.